ప్రాంతానికి వెళ్ళింది, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, నష్టం లేదు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ పైకి తేవాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డాను, 5 ఏళ్ళు కష్టపడ్డాం. మిమ్మల్ని కూడా త్యాగం చేశాను. 13.5% గ్రోత్ రేట్ తీసుకొచ్చాం. ఎప్పుడైతే నేను మీతో మాట్లాడలేదో, వాస్తవాలు చెప్పలేదో, మీరు అనుకున్నారు సార్ మారిపోయారు కాబట్టి ఇంకా ఆయన దారి ఆయన చూసుకున్నాడు, మేము ఇంట్లో బయట పోలేరు కాబట్టి ఇంట్లో పడుకున్నారు. మీరు జరిగింది ఇదే. మీరు బయట పోరు. మీ శరీరంలో ప్రతి ఒక్క బొట్టు కూడా చూస్తే ఎర్ర రంగు కాదు, పసుపు రంగే. నరనరాల్లో జీర్ణించకపోయింది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, పార్టీ మీద గౌరవం. కానీ బాధపడతారు, కానీ బయట పోలేరు. కానీ కొంతమంది నేను చూశాను, నాయకులు అటు ఇటు పోతారు కానీ నా కార్యకర్తలు మాత్రం ఇంకా ఒక్క అడుగు అటు ఇటు కదిలే పరిస్థితి లేదు. ఉక్కు సంకల్పంతో ఉంటారు మీరు. అందుకే నేను ఇప్పుడు ఆలోచించింది, మీ రుణం తీర్చుకోవాలి, ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నాను. నాకొక్కడికి సంకల్పం ఉంటే కాదు, నా దగ్గర నుంచి రాష్ట్రంలో ఉండే నాయకత్వం, పార్లమెంట్లో ఉండే నాయకత్వం, నియోజకవర్గంలో ఉండే నాయకత్వం, లాస్ట్ మైల్లో ఉండే నాయకత్వానికి కూడా ఆ సంకల్పం రావాలి, ఆ పట్టుదల రావాలి. నేను ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నాను. ఈ మధ్య మంత్రులను పంపించాను, ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్, వాళ్ళు పెట్టలా. ఎమ్మెల్యేలు ఇంతవరకు మీటింగ్లు పెట్టలా. గెలిచిన తర్వాత ఒకప్పుడు మనకేముండేటివి, పంచాయత్ మీటింగ్ పెట్టేవాళ్ళం, మండల్ ఈ మినిట్స్ అక్కడికి వెళ్ళేటివి, అది అయిన తర్వాత జిల్లా మండల మినిట్స్ వెళ్ళేటివి. ప్లానింగ్ బోర్డు మీటింగ్ ముందు రోజున పార్టీ మీటింగ్ పెట్టి ఆ సమస్యలని మంత్రి రాసుకొని ప్లానింగ్ బోర్డులు చేసేవాడు. ఇప్పుడు అన్నీ మీరు అదృష్టం ఏంటంటే ఆన్లైన్ మెంబర్షిప్ పెడితే 1 కోటి మంది చేరిపోయారు. అది తెలుగుదేశం పార్టీ పైన ఉండే విశ్వాసం. ఎప్పుడూ లేదు. ఆన్లైన్లో 1,02,00,000 అయ్యారు. చరిత్ర. అది చూస్తే ఆనందం. కానీ మిమ్మల్ని మీటింగులు కూడా పెట్టలేదు ఫిజికల్గా. ఇప్పుడు నేను ఎంచోపైన ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్ తీసుకుంటారనుకోండి, కానీ ఆ ఆప్యాయత రాదు, అనుబంధం రాదు. మిమ్మల్ని చూస్తూ మాట్లాడేది ఎక్కడో ఆన్లైన్లో మాట్లాడేది. నేను మాట్లాడినప్పుడు మీరంతా కూడా ఏం చేస్తారంటే మ్యూట్లో పెట్టేసి మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఇవి కూడా కొంచెం జరుగుతూ ఉంటాయి. అంటే నేనని కాదు, ఎవరైనా సరే అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు అట్లాగా ఇక్కడ చూసాం, మా నాయకుడు ఏం చెప్తాడో వింటారు. మీరు విన్న తర్వాత అర్థం చేసుకుంటారు. ఎప్పుడు కూడా ఫిజికల్ మీటింగులే, వర్చువల్ మీటింగులే. ఈరోజు మనం కూడా పార్టీ ఆర్గనైజేషన్లో కొన్ని రెవల్యూషనరీ చేంజెస్ కూడా తీసుకొచ్చాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రెవల్యూషనరీ చేంజెస్ మీరు చూస్తే, ఏదైతే ఎన్నికల్లో ఓట్లు సంపాదించడం చాలా ముఖ్యం, సమస్యలపైన క్యాంపెయిన్ చేయడం ఎంత ముఖ్యమో, కానీ ఫోకస్ చేసి మీ పరిధిలో ఓట్లు సంపాదించడం అంతే ముఖ్యమనే ఉద్దేశంతో కొత్తగా క్యూబ్స్ వ్యవస్థ తీసుకొచ్చాం. క్లస్టర్ 25 బూతులు, యూనిట్ 5 బూతులు, బూత్ ఒక్కొక్క బూత్కి కేఎస్ఎస్ 2 పేజీలు, ఇవి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడ నేను చూశాను, మా ఆడబిడ్డ ఒకే ఆడబిడ్డ ఉంది. రేపు రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా 50% లోకల్ బాడీలు రిజర్వేషన్లు ఉన్నాయి. మీరు ఒక ఆడబిడ్డని ఇన్వైట్ చేస్తే రేపు ఎత్తుక్కోవాలంటే మీ ఇంట్లో వాళ్ళని పెట్టుకోవాలి వల్ల. అంటే నేను తప్పు పట్టలేదు, కనీసం పొలిటికల్ అవగాహన లేకపోతే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో నేను మాట్లాడి మన పార్టీకి వస్తే 50% మహిళలు ఉండాల్సిన మీటింగు 1% కూడా లేదంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా. మీరు అవన్నీ ఎక్స్క్యూజులు వద్దు.
నేను చెప్తున్నా, అంటే ప్రాక్టికాలిటీకి వెళ్దాం మనందరం. హౌ టు రీఓరియంట్, అందుకే నేను పెట్టాను. మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే నేను ఒక ప్రయోగం చేశాను, సోషల్ రీఇంజనీరింగ్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సోషల్ రీఇంజనీరింగ్ చేసుకుంటా వస్తున్నాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి మొట్టమొదటిసారిగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొచ్చిన పార్టీ, ముస్లిమ్స్ కానీ ఎస్సీస్ కానీ ఎస్టీలు కానీ పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల్లో నేను ఆలోచించింది, వీలైనంత వరకు ఒకటేసారి సాధ్యం కాదు కానీ జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాను. దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. నేను కొన్ని నియోజకవర్గాల్లో పైలట్గా స్టడీ చేస్తున్నా. ఎక్కడైతే పార్టీ యంత్రాంగం కూడా సోషల్ రీఇంజనీరింగ్ చేశారో అక్కడ ఫలితాలు వస్తున్నాయి. ఒక ప్రత్యేకమైన పరిస్థితి మీరు చూస్తే కింది లెవెల్లో కేఎస్ఎస్లో అన్ని కులాలు వస్తున్నారు, దామాషా ప్రకారం వస్తున్నారు. బూత్కి వస్తే కొంచెం తగ్గుతున్నారు, యూనిట్కి వస్తే ఇంకా తగ్గుతున్నారు, క్లస్టర్కి వస్తే తగ్గిపోతున్నారు, జిల్లా పార్టీ తగ్గుతున్నారు, రాష్ట్ర పార్టీ తగ్గిపోతున్నారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో మనం వెనుకబడుతున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో 93% ఓటు శాతం సీట్లు గెలవడానికి కారణం తెలుగుదేశం పార్టీలో క్యూబ్స్ అనేది వండర్ఫుల్గా పనిచేసింది, బాధ్యతగా పనిచేశారు, చాలా బాగా పనిచేశారు. మిమ్మల్ని అందరినీ ఆ క్యూబ్స్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధన్యవాదాలు. నేను అందుకనే ఆ రోజు ఒక మాట చెప్పాను, క్యూబ్స్ అనే వ్యవస్థ, పార్టీ వ్యవస్థ రెండు ఉన్నాయి. గౌరవం ఇవ్వడానికి పార్టీ, మీ హోదా పెంచడానికి పార్టీ. క్యూబ్స్ అనేది మీ బాధ్యతను మెజర్ చేయడానికి క్యూబ్స్ అది.